అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఖేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మన కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యనందు విశ్వాసముంచిన వారందరూ ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఖేడము మనుషులను ఎలాగూ భద్రముగా కాపాడుతుందో అలాగే ఆయనయందు విశ్వాసముంచిన నీతిమంతులను దేవుని దయ అనుదినము భద్రముగా కాపాడుతూ నడిపిస్తూ ఉంటుంది. ఆమెన్. అలాగే ఎవరైతే ఆయన నామమును ప్రేమిస్తున్నారో వారందరూ వారి జీవితకాలమెల్లా ఈ లోకములో ఉల్లాసముతో జీవించగలుగుతారు, దేవుని యందు ఉల్లసించగలుగుతారు. ఆమెన్. మనము కూడా ఆయన నామమును ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచినప్పుడు మనము ఆయన దయతో కప్పబడి ఉల్లాసముతో మన జీవితములను కొనసాగించగలుగుతాం. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ పేరు పెట్టబడిన మేము మీ నామమును ప్రేమించినట్లును ఉల్లాసముతో మీ దయతో ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.